అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు, జరగడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, కానీ జరుగుతుంది, వాస్తవానికి జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పాలేంటంటే, అభిమానులు అనేది దేవుడు ఇచ్చిన వరం అండి. అండ్ నా వెల్ విషర్స్గా వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిజినెస్లు చేసుకొని, సొంత పనులు చేసుకొని, వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను, మళ్ళీ సినిమాలకు వచ్చానని ఆనందంతో ఈ యొక్క 8 సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నానని ఫీలింగ్ తెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ, నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను. దానికి అందరికీ రుణపడుతున్నాను, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. నేను ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాతో తిరిగారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా ఉండే, అన్న నేను హీరో ఫ్యాన్ అన్నా, నేను ఆ హీరో ఫ్యాన్ అంటే ఇంకోటి అన్న కలిపి అంటే నీకు కల్పిస్తుంటుంది తీసుకెళ్ళి, అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్లను కాలు దానుకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బ్యానర్లు వీక్ ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి, నా సొంత తమ్ముడులాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని తిప్పే రకం కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12వ తారీఖు ఎప్పుడు పంపించింది, అదే 12, 11, 12 అలా పిలిచారండి. పంటకి 2-3 రోజులు పిలిచి, మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. దీంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే, 10 నిమిషాలు, 1 గంట సేపు పెద్ద మనిషిని ఒక 4 కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి, అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు ఆ హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. మళ్ళీ లోన్లు తీసుకొని, హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం, సొంత కంపెనీలో పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ని రుద్దడం, యూనిఫామ్లు వేయడం కంపల్సరీ. మనకి 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ వేయండి అంటే ఆ కాలేజ్ ఉద్దటం మనం ఏంది మా 11th కూడా వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్, పెద్ద MBA వాళ్ళందరికీ యూనిఫామ్, వాళ్ళు అది కరెక్ట్గా 2 వాటికి ఎంచిపోతున్నారు. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, అక్కడ ఏదో పేరండి, సరే. సో ఇన్ని జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. నేను ఈసారి ప్రతి ఏ పండగకి వస్తాను. నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో, రామూర్తి నాయుడు గారిది. సో ఊళ్ళో అక్కడ ఉన్నారు. రాము కింది పెట్టు చెల్లో, రాము సీఎం గారి ఇంట్లో ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు ఊళ్ళో ఉన్నారు, నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్థితిలో చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3వ రోజు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించుకుండా ఉంటే నా పట్టికలో ఉంటాను. సరే కనుక్కొని, నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని, సీఎం గారు వెళ్ళిన తర్వాత, లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని, ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని 11 o'clock చేసుకొని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకు అయిందో, ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాడు నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప, నేను ఈ విషయాలు కానీ, నేను లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికి కానీ, నాని గారికి కానీ, నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా దీన్ని ఎవరిని అడగలేదు నేను. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను, నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో
సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వదిలేరు. సో అదంతా కరెక్ట్ కాదు. సో అది మీరు చూసుకోండి. అంటే